రైట్. తక్కలపల్లి రవీందర్ గారు కూడా ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, వరంగల్ జిల్లాకు సంబంధించి. ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించి దానికి సంబంధించి కూడా ఇక్కడ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నామనే మాట చెప్తున్నా, ఉద్యమకారుడు కాదు అసలు ముట్టుకునే అర్హత లేదు అనేది కూడా ఉద్యమకారులు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగే ప్రయత్నమే అది. కేసీఆర్ గారు యొక్క జ్ఞాపకాలను, తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను తన అకౌంట్లో వేసుకోవాలి, కేసీఆర్ గారిని మరిపించాలి, కేసీఆర్ గారి పాత్ర తెలంగాణ ఉద్యమంలో లేదనేది నిరూపించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ బాధ్యత అన్నట్టుగా, అంటే చరిత్రను వక్రీకరించడానికి చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చరిత్ర లేనివాడే రేవంత్ రెడ్డి కనుక చరిత్రను సృష్టించాలి, చరిత్రను మళ్ళీ తిరిగి లిఖించాలనడానికి ఆయన ఆ ప్రయత్నం చేస్తారు. అందుకనే టీఎస్ను టీజీ అని మార్చడం. టీజీ ఏంటండి? నవ్వుతున్నారు జనం అందరూ. తర్వాత చార్మినార్ లాంటి చివనాన్ని తీసేయడం, కాకతీయ కళాతోరణం తీసే, అంటే ఈ ప్రక్రియలన్నీ చూస్తే కూడా రేవంత్ రెడ్డి తప్పనేందంటే ఏదో ఒక రోజు తన చరిత్ర బండారం బయటకు వస్తుంది, ఆ తన పాత్ర ఏంటో ఉద్యమంలో తెలంగాణలో తేలిపోద్ది. కనుక ఆ చరిత్రను తిరగరాయాలి, దాన్ని చెరపాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ హృదయంలో నాటుకున్న ఈ తెలంగాణ చరిత్రను చెరపలేరు, మార్చలేరు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఇప్పటికే లోగోకు సంబంధించి, చిహ్నానికి సంబంధించి కూడా చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా మరింత తీవ్రతరంగా కూడా ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఉద్యమకారుని కాకపోయినా కూడా ఆంధ్రాని పోలి ఉన్నాయనే ఆరోపణ కూడా వినపడదు. ఆయన ఎంత తెలంగాణ చిహ్నాలను కానీ, తెలంగాణ జ్ఞాపకాలను కానీ, చరిత్రను కానీ మార్చాలని ప్రయత్నం చేస్తే అంత వ్యతిరేకత కూడా ప్రజల్లో విపరీతంగా వస్తుంది. ఇప్పటికే ప్రారంభమైంది. ఎక్కడ పోయినా కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలను, 13 హామీలను, 420 ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలను అమలుపరచలేక దివాలా కోరతనాన్ని ఈ రకంగా ప్రదర్శిస్తున్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు, లేని చర్చని ఇవాళ చర్చనీయాంశంగా తీసుకొస్తున్నాడు. ఇదంతా కూడా కాలయాపన చేయడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకనే ప్రజలు కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆయన ఎంతగా ఈ ప్రయత్నం చేస్తుంటే ప్రజలు అంత వ్యతిరేకత రావడం కూడా ఖాయం.